పూర్వం దేవతలందరికీ గురువైన బృహస్పతికి ఒక కుమారుడు ఉండేవాడు. అతని పేరు కచుడు. అలాగే రాక్షసులందరికీ గురువు శుక్రాచార్యుల వారు. శుక్రాచార్యుల వారికి ఒక్కగానొక్క కూతురు దేవయాని. ఈమె శుక్రాచార్యుల వారి గారాల పట్టి. అయితే కచుడికి దేవయానికి మధ్య జరిగిన ప్రేమ కథ చివరికి ఒకరిపై ఒకరు శాపమిచ్చుకునేంతలా ఎలా మారిందో, అసలు ఈ కథలో ఒకరి అహంకారం, మరొకరి త్యాగం వారి బంధాలను చివరికి ఎటువైపు తీసుకెళ్ళిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, కథలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ పూర్తిగా విన్న తర్వాత నచ్చితే ఒక లైక్ చేయండి చాలు. మీరు చేసే ఒక్క లైక్ మరియు చిన్న కమెంట్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక కథలోకి వెళితే, ఒకనాడు దేవతలందరూ కలిసి దేవతల గురువైన బృహస్పతి కొడుకు కచుడి దగ్గరికి వెళ్ళి ఇలా ప్రార్థించారు. రాక్షసుల గురువైన శుక్రాచార్యుల వారి దగ్గర మృత సంజీవని అనే విద్య ఉంది. అతను వృషపర్వుడు అనే రాక్షసరాజు దగ్గర రాజగురువుగా పనిచేస్తున్నారు. దేవతలకి రాక్షసులకి మధ్య యుద్ధం జరిగితే చనిపోయిన రాక్షసులందరినీ మృత సంజీవని విద్యతో శుక్రాచార్యుల వారు తిరిగి బ్రతికిస్తున్నారు. కానీ దేవతల సైన్యాన్ని మాత్రం బ్రతికించేవారెవరూ లేరు. కాబట్టి నీవు శుక్రాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి అతని అనుగ్రహంతో మృత సంజీవని విద్యను అభ్యసించి తిరిగి రమ్మని దేవతలు చెప్పగా, దానికి కచుడు అలాగే అని చెప్పి అక్కడి నుండి శుక్రాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి తన గురించి, తాను ఇక్కడికి వచ్చిన ఉద్దేశం గురించి మొత్తం చెప్పి, నేను మీ దగ్గర శిష్యరికం చేద్దామని వచ్చాను అని చెప్పాడు. దానికి శుక్రాచార్యుల వారు, సరే నాయనా, నా ఆశ్రమంలోనే ఉండి విద్యలన్నీ నేర్చుకో అని అన్నాడు. అలా కచుడు త్రికరణ శుద్ధిగా శుక్రాచార్యుల వారిని సేవిస్తూ విద్యలను అభ్యసించసాగాడు. అతని సేవలను చూసి శుక్రాచార్యుల వారు అమితమైన ప్రీతి పొందుతున్నారు. దేవయాని సైతం కచుడికి చదువు పట్ల ఉన్న శ్రద్ధాభక్తులను చూసి అతన్ని అభిమానించడం మొదలుపెట్టింది. ఇదంతా అక్కడి ఆశ్రమంలోనే ఉన్న మిగతా శిష్యులు గమనించసాగారు. ఇక తమ గురువుగారు అత్యంత రహస్యమైన మృత సంజీవని విద్యను కచుడికి ఎక్కడ నేర్పిస్తారేమో అని భయపడి కచుడిని ఎలాగైనా అంతమొందించాలనే క్రూరమైన ఆలోచనతో ఒక పథకాన్ని వేసుకున్నారు. అలా ఒకరోజు కచుడు ఒంటరిగా అడవిలో ఆవులను మేపడానికి వెళ్ళినప్పుడు అతన్ని బంధించి ఒక చెట్టుకి కట్టేసి నరికి చంపేశారు. సాయంత్రానికల్లా ఆవులు తిరిగి ఆశ్రమాన్ని చేరుకున్నాయి. కానీ వాటితో వెళ్ళిన కచుడు మాత్రం తిరిగి రాలేదు. అది గమనించిన దేవయాని వెంటనే తన తండ్రి అయిన శుక్రాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి, నాన్న, సాయంత్రమై చాలాసేపు అయింది. అడవిలోకి మేతకని వెళ్ళిన ఆవులన్నీ తిరిగి వచ్చేశాయి. కానీ వాటిని తీసుకెళ్లిన కచుడు మాత్రం ఇంకా ఆశ్రమాన్ని చేరుకోలేదు. నాకెందుకో ఆందోళనగా ఉంది అనడంతో తన కూతురి ఆందోళన చూసిన శుక్రాచార్యుల వారు తన దివ్య దృష్టితో చూడగా అడవిలో ఒకచోట చెట్టుకి కట్టిపడేసిన కచుడి శవాన్ని చూశాడు. అసూయతో రాక్షసులే కచుడిని అంతం చేశారని తన దివ్య దృష్టితో అంతా చూసి దేవయానికి చెప్పాడు. దానికి ఆమె ఎంతగానో దుఃఖిస్తూ, నాన్న, మీరెలాగైనా సరే కచుడిని తిరిగి బ్రతికించండి అని చెప్పడంతో శుక్రాచార్యుల వారు మృత సంజీవని విద్యను స్మరించి కచుడిని తిరిగి బ్రతికించారు. తను ప్రేమించే కచుడు తిరిగి రావడంతో దేవయాని చాలా సంతోషించింది. విషయాన్ని తెలుసుకున్న రాక్షసులు, శవం దొరకడం వల్లనే కదా మన గురువుగారు తిరిగి బ్రతికించగలిగారు, కాబట్టి ఈసారి కచుడి బూడిద కూడా దొరకకుండా చేయాలని పన్నాగం పన్నారు. అలా ఒకరోజు పూల కోసమని అడవిలోకి వెళ్ళిన కచుడిని అనుకున్న విధంగానే రాక్షసులు అంతం చేసి కాల్చి బూడిద చేసి ఆ బూడిదను గురువుగారు తాగే మద్యంలో కలిపేశారు. ఇక మద్యాన్ని సేవించిన శుక్రాచార్యుల వారు మత్తులో కాసేపు విశ్రమించసాగారు. ఉదయం పూట పూల కోసమని వెళ్ళిన కచుడు సాయంత్రమైనా తిరిగి రాకపోయేసరికి దేవయానికి మళ్ళీ ఆందోళన మొదలైంది. తన తండ్రి అయిన శుక్రాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి కచుడి ఆచూకీ కనుక్కోమని చెప్పింది. అడిగింది తన గారాల పట్టి అయిన దేవయాని కాబట్టి వెంటనే తన విద్యతో లోకమంతా చూశాడు. కానీ అతనికి కచుడి జాడ ఎక్కడా కనిపించలేదు. అలా చూడగా చూడగా ఆఖరికి తన పొట్టలోనే కచుడి ఆనవాళ్లు కనిపించాయి. సురాపానం చేయడం వల్ల అందులో కచుడి బూడిద ఉందని నేను తెలుసుకోలేకపోయాను. కాబట్టి ఈ రోజుతో నేను లోకానికి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మనుష్య పుట్టుక పుట్టిన వారెవరూ మద్యం సేవించరాదు. అలా మద్యపానం చేసిన వారు
ఎంత తపస్సున్నవారైనా, ఎంత జ్ఞానమున్నవారైనా, ఎంత భక్తి ఉన్నవారైనా వారికి తాము చేసే పనియందు జాగరూకత ఉండదు. అలా చేసిన వారు ఘోరాతి ఘోరమైన స్థితిని పొందుతారు అని చెప్పాడు. ఇక కథలోకి వెళితే, తన కడుపులో ఉన్న కచుడిని బ్రతికించడం కోసం శుక్రాచార్యుల వారు మృత సంజీవని మంత్రాన్ని చదవగానే కచుడు ఊపిరి పోసుకున్నాడు. కానీ కచుడు గనక బయటకు వస్తే శుక్రాచార్యుల వారు మరణిస్తారు. కాబట్టి కచుడు కడుపులో ఉండగానే మృత సంజీవని విద్యను ఉపదేశించాడు. ఇప్పుడు ఈ మృత సంజీవని వల్ల నీవు నా కడుపులో నుండి బయటకు వస్తావు. ఆ వెంటనే నేను మరణిస్తాను. అప్పుడు నీవు తిరిగి ఈ మృత సంజీవని విద్యను ఉపయోగించి తిరిగి నన్ను బ్రతికించు అని శుక్రాచార్యుల వారు తన కడుపులో ఉన్న కచుడితో చెబుతాడు. దానికి సరే అని చెప్పి కచుడు శుక్రాచార్యుల వారి కడుపు చీల్చుకొని బయటకు వచ్చి తన గురువైన శుక్రాచార్యుల వారిని మృత సంజీవని విద్యతో తిరిగి బ్రతికించారు. ఆ తర్వాత తన గురువుగారి దగ్గర సెలవు తీసుకొని తన లోకమైన దేవలోకానికి తిరిగి వెళ్దామని, ఇక చివరగా తన గురుపుత్రిక అయిన దేవయాని దగ్గరికి వెళ్ళి ఆమె దగ్గర కూడా సెలవు తీసుకొని వెళ్దామని వెళ్తాడు. ఆమెతో, దేవయాని, నేను నా లోకానికి తిరిగి వెళ్తున్నాను. గురువుగారి దగ్గర అన్ని రకాల విద్యలను అభ్యసించాను. మృత సంజీవని విద్యను కూడా తెలుసుకున్నాను. ఇక సెలవు అనగానే దానికి దేవయాని ఎంతో బాధపడి తన ప్రేమ గురించి తెలిపి నన్ను వివాహం చేసుకోమని అడిగింది. దానికి కచుడు, నేనెప్పుడూ నిన్ను ఆ ఉద్దేశంతో చూడలేను. నా గురువుగారి పుత్రికవు కాబట్టి నీవు నాకు సోదరిగానే భావించాను. అంతేకాని మరొక భావనతో నేనెప్పుడూ నిన్ను చూడలేదు అని చెప్పి ఇక నేను నా లోకానికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వమని కోరడంతో దేవయానికి ఎక్కడా లేని కోపం వచ్చి, నువ్వు నా మనసుని గాయపరిచి వెళ్తున్నావు గనక అసలు ఏ మృత సంజీవని విద్య కోసం నువ్వు ఇక్కడికి వచ్చావో అది నీకు ఫలించకుండుగాక అని శపించింది. దానికి కచుడు, నువ్వు అన్న విధంగానే ఈ విద్య నాకు ఫలించకపోవచ్చు. కానీ దీన్నే నేను దేవతలకు ఉపదేశిస్తాను కాబట్టి వారికి ఉపయోగపడుతుంది కదా. ఇక బ్రాహ్మణ పుత్రికవైన నువ్వు ధర్మం తప్పి మాట్లాడావు కాబట్టి నిన్ను బ్రాహ్మణులు ఎవరూ వివాహం చేసుకోకుండుగాక అని శపించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఈ విధంగా కచుడు ఇచ్చిన శాపం కారణంగా దేవయాని తన జీవితంలో తనతో పాటు ఎంతోమందిని ఎన్నో రకాల ఇబ్బందులకు గురి చేసింది. దానికి సంబంధించిన వీడియో లింక్ని కింద డిస్క్రిప్షన్ మరియు కమెంట్ సెక్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవారు ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. నచ్చితే ఒక్క లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. మీ అభిప్రాయాలని, సజెషన్స్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. మీరు చేసే లైక్ అండ్ కమెంట్ వల్ల ఈ వీడియో మీలాంటి ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సుమక్క 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని చివరి వరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.